హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. ప్రియ సఖుడు పార్ట్ 2. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. నేను ఏడుస్తూనే మా ఊరు దాటాను. బాగా ఏడవడంతో మధ్యలో ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియకుండా నిద్రపోయాను. హారన్ విని ఉలిక్కిపడి లేచాను. చుట్టుపక్కల వచ్చే చెట్లు, కొండలు అన్నింటినీ చూస్తూ ఉన్నాను. ఈ వాతావరణం కొత్తగా, వింతగా ఉంది. మా ఊరిలో ఎక్కడ చూసినా పచ్చగా కొబ్బరి చెట్లతో చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఇక్కడెక్కడ పచ్చదనం అనేది లేదు. ఉన్న చెట్లు కూడా ఎండిపోయి ఉన్నాయి. వింతగా ఉండడంతో ఏడుపు కూడా మర్చిపోయి అంతే వింతగా చూడసాగాను. ఈలోపు ఏదో ఒక ఊరు వచ్చింది. ఆ ఊరిలో నుండి కారు వెళ్తుంది. కారు సరాసరిగా వెళ్ళి ఒక వేప చెట్టు కింద ఆగింది. కారు సౌండ్ వినడంతోనే చాలామంది పిల్లలు కారు చుట్టూ చేరి తెగ సంతోషంతో చూస్తున్నారు. కారులో నుండి దిగిన నన్ను అందరూ వింతగా చూడసాగారు. మేమంతా ఇంట్లోకి వెళ్ళాము. ఇల్లు కూడా ఇంచుమించు మా ఇల్లులానే ఉంది. కాకపోతే మా ఇల్లు అయితే చాలా పెద్దగా, చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ బాత్రూమ్ ఒకటే ఉంది. అది కూడా చాలా ఇరుగ్గా ఉంది. మా స్నానాల గదులైతే విశాలంగా ఉంటుంది. నేను ఎలాగోలా స్నానం చేసేసాను. నాకు ఈ ఊరే కాదు, ఈ ఇల్లు కూడా అస్సలు నచ్చలేదు. ఎలాగైనా సరే ఇంకో వారంలో మా ఊరికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. అలా 8 గంటలకలా అందరూ భోజనాలకి కూర్చోవడంతో నేను కూడా వాళ్ళతో పాటే కూర్చుని చాలా ఆకలి వేస్తున్నా కూడా కావాలని 2 ముద్దలు తిని వెళ్ళి చేతులు కడుక్కున్నా. ఎలాగైనా నన్ను మా ఇంటికి పంపిస్తారని నా ప్లాన్. అందరూ తిన్నాక కొంచెం సేపటి తర్వాత మా అమ్మమ్మ, మా మావయ్య, పిల్లలు కూడా వచ్చారు నా దగ్గరికి. నాతో అవి ఇవి ఏవేవో మాటలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేవి ఏవీ నాకు వినిపించడం లేదు. పైగా చాలా ఆకలిగా ఉంది. మొదటిసారి నాకు ఆకలి బాధ ఏంటో తెలిసింది. పిల్లలందరూ మిద్దె మీదకి వెళ్ళి పడుకున్నాం. అందరూ నిద్రపోతున్నారు. నేను పడుకుందామని అనుకున్నా కానీ ఆకలి పడుకొనిచ్చేలా లేదు. పోనీలే మంచినీళ్ళు తాగుదామని లేచాను. ఇంతలో మా పక్కింట్లో నుండి ఏదో అలికిడి వినిపించడంతో నా చూపు అటువైపు మళ్ళింది. ఎవరో ఒక అబ్బాయి చిన్న కిరసనాయిల్ బుడ్డి కింద కూర్చుని చదువుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో కనీసం చిన్న బల్బు కూడా లేదు. అయినా కూడా ఎలా చదువుతున్నాడో, అసలు ఎలా చదవాలనిపిస్తుందో అర్థం కాలేదు. పైగా చొక్కా కూడా లేకుండా ప్యాంట్ మాత్రమే వేసుకున్నాడు. పాపం అతన్ని చూస్తే నాకు చాలా బాధేసింది. తర్వాత కొంచెం మంచినీళ్ళు తాగేసి ఏదోలాగా పడుకున్నాను. ఉదయాన్నే లేచి చూసేసరికి చుట్టూ ఎవరూ లేరు. కొంచెం సేపటి తర్వాత రాత్రి చూసిన ఆ అబ్బాయి గుర్తొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని మేడ మీద నుండి తొంగి చూసా. ఆ అబ్బాయి అంట్లు తోముతూ కనిపించాడు. నాకు వింతగా ఉంది. అబ్బాయిలు అంట్లు తోమడం నేనెప్పుడూ చూడలేదు. ఆ అబ్బాయి ఏంటి అంట్లు తోముతున్నాడు? వీళ్ళింట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? అసలు వీళ్ళమ్మకు ఏమై ఉంటుంది? ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలి అనిపించింది నాకు. అలాగే మధ్య మధ్యలో అతను వెళ్ళి పొయ్యి మీద ఉడుకుతున్న అన్నాన్ని కలియబెట్టి వచ్చి కూర్చుని మళ్ళీ తోమడం మొదలు పెడుతున్నాడు. ఇంతలో మా మామయ్య కూతురు రమ్య వచ్చింది. మహా త్వరగా రా అంటే తన వెంటే కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ, మహాలక్ష్మి త్వరగా తయారవు, ఈరోజు మంచి రోజు బడిలో చేర్పియడానికి. మీ తాతయ్య తోటకి వెళ్ళారు. వచ్చేసరికి రెడీ అయ్యి ఉంటే తొందరగా బడికి వెళ్ళొచ్చు. నాకు బడి పేరు వింటేనే ఎక్కడ లేని నీరసం వస్తుంది. మా మామయ్య పిల్లలు అందరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. స్కూల్ పేరు కూడా మాధవయ్య హై స్కూల్ అని మా తాతయ్య పేరే పెట్టారు. మా తాతయ్యకు చదువు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. అయినా కూడా తను చదువుకున్న స్కూల్కి సొంత డబ్బులతో సౌకర్యాలు కల్పించి ప్రతి సంవత్సరం 25,000 స్కూల్కి ఇచ్చేవారంట. అందుకని స్కూల్కి కూడా ఆయన పేరే పెట్టారు. ఇదంతా నాలాగే 10th చదివే మా మామయ్య కూతురు సరస్వతి చెప్పింది. తన పేరు కూడా తాతయ్యే పెట్టాడంట.
ఇదంతా వింటుంటే నాకు చాలా భయమేస్తుంది. ముందు ముందు నా పరిస్థితి నాకే తలుచుకుని. అందరము కలిసి స్కూల్‌కి బయలుదేరాము. దారి వెంట తాతయ్యని చూసిన ప్రతి ఒక్కరూ కూడా నమస్కారం చేశారు. స్కూల్‌కి వెళ్ళాము. స్కూల్ చాలా బాగుంది. స్కూల్‌ని చూస్తే తెలుస్తుంది మా తాతయ్య స్కూల్ కోసం చేసిన కృషి. ఇంకో విషయం ఏంటంటే 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని తాతయ్య చదివిస్తారంట. ఎంత మంచి మనసు అనిపించింది తాతయ్యని చూసి. స్కూల్ హెడ్ మాస్టర్ స్వయంగా వచ్చి పలకరించి ఆఫీస్ రూమ్‌లోకి తీసుకుని వెళ్లారు. ఏంటి మాధవయ్య గారు, విషయం ఏంటి చెప్పండి అని అన్నారు. ఏం లేదు హెడ్ మాస్టర్ గారు, ఈ అమ్మాయి నా మనవరాలు, నా కూతురు మన స్కూల్లో చేర్చాలని తీసుకొచ్చాను. మీరంతలా చెప్పాలా మాధవయ్య గారు? ఇక నుంచి అమ్మాయి బాధ్యత నాది. సరే హెడ్ మాస్టర్ గారు, ఇక నేను బయలుదేరతాను, మంచిదండి. సరే అంటూ వెళ్ళాడు మా తాతయ్య. నేనిప్పుడే వస్తాను అంటూ సరస్వతి కూడా ఎక్కడికో వెళ్ళింది. ఎంతసేపైనా తను రాలేదు. చాలాసేపటి నుండి అక్కడే ఉన్న నన్ను చూసి హెడ్ మాస్టర్ గారు, రే గోపి, ఇలా రా అంటూ ఒక పెద్ద కేక వేశాడు. పిలవడమే ఆలస్యం. అది విని ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూస్తే ఆ అబ్బాయి మరెవరో కాదు, రాత్రి నేను చూసిన ఆ అబ్బాయి. ఆ అబ్బాయి హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చాడు. గోపి, ఈ అమ్మాయి మీ క్లాసే. తనని మీ క్లాస్కి తీసుకుని వెళ్ళు. నువ్వు తనతో వెళ్ళమ్మా. అతను చూడడానికి కొంచెం నల్లగా ఉన్నాడు. అంతకంటే ఎక్కువ నల్లగా ఉంది తన జుట్టు. చక్కటి ముక్కు, నా అంత ఎత్తు, నాకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు. నాతో ఏమీ మాట్లాడలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. తన వెనకే సార్ని పర్మిషన్ అడిగి క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. అతను వెళ్ళిన తన ప్లేస్లో తను కూర్చున్నాడు. అప్పుడు క్లాస్ రూమ్లోని పాఠం చెప్తున్న సార్, నీ పేరేంటి అని నన్ను అడిగారు. మహాలక్ష్మి సార్ అని అన్నాను. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ చాలా బాగుంటుందండి. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.